పండుగ సంబరాలు ఎట్లా సాగుతున్నాయి మీ తాన? మంచిగా దోస్తులు పక్కలతో ఎంజాయ్ చేస్తురా? మనమేమో కానీ మల్లారెడ్డి మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాడబ్బా. ఆయన చూస్తుంటే నాకు కూడా ఈ వార్తలు చదువుడు ఇన్నే ఇడ్సబెట్టి కోలాడబుద్ధి అవుతుంది. చూడు రేతు ఇట్లుంది ఆయన జోరు. ఏయ్ ఏయ్ దుంకురి ఎగురురి గా ముసలో లెక్క మూలకు నిలబడ్డరేందివా? రరి రంగులూసుకరి. అరే గీసంతకు రరివా సాటికి పోతారు. అమ్మా మీరు కూడా రారి. అరే మంచి పాట పెట్టిరువా, ఆడురి ఆడురి అని ఎంత సందడి చేస్తుండో కదా. ఇక కాకకు జోస్ సరిపోతలేదు కావచ్చు. మెడల ఢోలు వేసుకొని వాయించుకుంటూ రంగులు చల్లిండు. మరి మల్లారెడ్డ మజాక. ఫెస్టివల్ ఏదైనా అకేషన్ ఏదైనా మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాల్సిందే అన్నట్టుంటుందిలే ప్రతి పండుగకు మల్లారెడ్డి జోరు. కానీ ఈ ఏజ్లో కూడా యూత్ పోరగాళ్ళకు సమానంగా ఏం స్టెప్పులు వేస్తుండు. మరి సార్ డైలాగులు చెప్తేనే ఇంటర్నెట్ షేక్ అవుతుంది. గసంటిది స్టెప్పులు వేస్తే ఆగుతుందా? ఇప్పుడు మొత్తం గివే డ్యాన్సులు వైరల్ చేసుకుంటుంది ఇప్పుతురు కారు కడతలంతా. ఏది ఏమైనా మల్లారెడ్డి ఎనర్జీకి మొక్కాలి పోన్రి అని కామెంట్లు చేస్తున్నారు చూసినోళ్ళు కూడా. గుడి బడి అసొంటి పవిత్రమైన జాగలల్లో ఎంత నిష్టగా ఉండాలి ఏం కథ. కానీ కొందరు పానికి మాలినోళ్ళు ఉంటారు. మందు గానొస్తే చాలు పెయ్యి మర్చి సిందులేస్తారు. ఇక అమ్మేటోళ్ళకన్నా సిగ్గుండాలి కదా. పోరగాలు చదువుకునే తాను అడ్డమైన మందు అమ్మేతందుకు జర్రంత నన్ను ఇంగితం ఉండాలి కదా. కనీసం బుడ్డ పొరలన్నా చెప్తే మారుతుంది, సిగ్గొస్తుంది కావచ్చు. పోరలు చదువుకునే కాడ బార్లు నడపడేంద్రా బద్మాష్ అని సరైనోడు సినిమాల డైలాగ్ లెక్కనే ఉన్నది గీడ కూడా కథ. హాగో చిన్న చిన్న పోరగాన్లు ఈ స్కూల్ యూనిఫామ్లనే ధర్నాకు దిగిర్రంటే అర్థం చేసుకోర్రు ఇక సీన్ ఏ తీరులుందో. మార్కాపురం మార్కెట్ సెంటర్లో ఒక దిక్కు బడి ఇంకో దిక్కు గుడి ఉందట. ఆడనే సిగ్గు లేకుండా మందు షాప్ నడుపుతారట కొందరు తలకాయలేని పనికి మాలినోళ్ళు. అందుకే ఏం చేస్తారో తెలియదు. ఈ మందు షాప్ చేయంగా మా చదువులకు తిప్పలవుతుందని పోరగాళ్ళంతా ధర్నాకు దిగినరు. మరి కూటమి సర్కార్లో బడి పోరగాళ్ళకి ఎసోంటి తిప్పలు రాకుండా చూసుకునే బాధ్యత మాదే అని చెప్పుకునే సర్కార్కు ఈ పోరల బాధ కానొస్తలేదా? లేకుంటే బడి కంటే మందు నుండే ఆదాయం వస్తుందని పట్టించుకుంటలేరా? ఎందుకు ఇట్లా పోరల చదువు ఖరాబ్ అయ్యేటట్టు చేస్తున్నారని నిలదీస్తున్నారు పిల్లగాళ్ళు అయ్యేవాళ్ళు కూడా. ఏందో ఏం పాడో ఈ మందు చేయంగా పానాలు ఖరాబు, పైసలు ఖరాబు, ఇప్పుడు చదువులు కూడా ఖరాబే. జర సర్కారు జల్దీన దీని మీద ఆలోచన చేసి ఆడికెళ్ళి ఎంత వీలైతే అంత జల్దీ ఆ మందు షాప్ తీసి అక్కడ అవతల పడేస్తే పోరలు మంచిగా చదువుకుంటారు. లేకుంటే ఏముంది మెల్లమెల్లగా పోరగాన్లు కూడా మందుకు అలవాటు అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం చేస్తాం, యూత్ అట్లుంది కదా. అట్టిగా అలా చదువులు ఎందుకు ఖరాబు? జర సర్కారే ముంగటికి వచ్చి ఈ పని ఏదో చేస్తే మంచిగా ఉంటుంది అని మాట్లాడుతుర్రు ఈ ముచ్చటెరకైన వాళ్ళు కూడా.